కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ఉసురు తీసిన జోగి రమేష్ ని పలకరించడానికి వెళ్లిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పరామర్శ కార్యక్రమంలో భాగంగా జోగి రమేష్ ఆడిన వికృత రాజకీయ క్రీడలో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మృతి చెందారు. అనుమతి లేకుండా బైక్ ర్యాలీలు, జన సమీకరణలు, పబ్లిక్ న్యూసెన్స్, ట్రాఫిక్ జామ్ లాంటి వికృత చేష్టలు చేపించిన జోగి రమేష్ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు పోలీసులు. వారం రోజుల క్రితం లిక్కర్ కేసులో ఇరుక్కుని బెయిల్ మీద బయటకు వచ్చిన జోగి రమేష్ బెయిల్ కండిషన్ కూడా మర్చిపోయి మృగంలా మాట్లాడుతూ మంత్రిని విమర్శించినందుకు ప్రశ్నించిన కార్యకర్తలని, ఆ కార్యకర్తల మీద రకరకాల ఆరోపణలు చేస్తూ తన ఇంటిని తానే ధ్వంసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నాడు పరామర్శ పేరిట. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కార్యక్రమంలో భాగంగానే ఇన్ని ఘోరాలు జరిగినాయి. ఈ ఘోరాలన్నిటికీ జోగి రమేషే బాధ్యుడని, అతనే గంజాయి మద్యం సరఫరా చేసి ఇలాంటి వికృత చేష్టలు చేపించాడని కేసులు పెట్టారు పోలీసు. అరెస్ట్ కాబోతున్నాడు ఇవాళ రేపు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు పోలీసు. నిండు ప్రాణాలు బలిగొన్నాడు జోగి రమేష్. తక్షణం జోగి రమేష్ ని అరెస్ట్ చేయమని చెప్పి ఆ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంత ప్రజలు, ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. అరెస్ట్ అవడానికి సిద్ధంగా ఉండు జోగి రమేష్. నీకు జైలే సరైన స్థానం. నువ్వు బయట తిరగడానికి పనికొచ్చే మనిషివి కాదు, జైల్లోనే ఉండాలి. నువ్వు అంతటి దుర్మార్గుడివి. జోగి రమేష్ ఏ కలుగులో దాక్కున్నా తక్షణమే అరెస్ట్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.